హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. ఇదిగోండి రాగి సంకటి, రాగి ముద్ద అని కూడా అంటారు. ఇది పల్లి చట్నీ కానీ, పచ్చి పులుసు కానీ, చికెన్ కూర కానీ తింటే బాగుంటుందండి. ఇదిగోండి ఇది నాటుకోడి కూర. నాటుకోడితో తింటే ఉంటుంది, అదిరిపోద్ది. రాగి సంగటి చేసుకుందామండి. ఇదిగో దీంతో అర గ్లాసు బియ్యం వేసుకున్నానండి. ఒక గంట పైన నానబెట్టాను. లలిత రైస్ అండి. కోటా బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. అరకప్పు వేసాను కదా, ఒక కప్పు అంటే 2 వంతులు. అరకప్పుకి 3 వేస్తున్నాను, ఎందుకంటే ఉడకాలి కదా బాగాను. వేసి స్టవ్ వెలిగించుకోవాలి. నానబెట్టినాం కదా బియ్యం, అర గ్లాస్ బియ్యం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, ఒక అర స్పూన్ వేస్తున్నాను. ఇది ఉడకాలి. చూద్దామండి. ఇలా ఉడికింది కదండి. మనం అర గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, పావు గ్లాసు రాగి పిండి అండి. ఉడిపిండి రాగి చేసుకొని ఒక నిమిషం ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. దీన్ని బాగా కలపాలండి, మెత్త కలపాలి, బాగా మెదపాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఇప్పుడు ఈ రాగి సంకటి కొంచెం ఇలా ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి రాగి సంకటి, రాగి ముద్ద అని కూడా అంటారు. ఇదిగోండి ఇది నాటుకోడి కూర, రాగి ముద్ద రెడీ విత్ చికెన్ కర్రీ. చూడండి బాగుంది కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.